Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇవాళ సరోగేసీ గురించి మాట్లాడతానండి. సో సరోగేసీలో ఏం చేస్తున్నాము అంటే లేడీ హస్బెండ్ వాళ్ళ గుడ్డు కణంతో తయారైన పిండంని వేరే లేడీ గర్భసంచిలో బేబీగా పెరిగేలాగా చూస్తుంటే దాన్ని మనం సరోగేసీ అంటాం. ఈ మధ్యకాలంలో చాలామంది యాక్టర్స్ యాక్ట్రెసెస్ కూడా బయట ఓపెన్గా వచ్చి చెప్పారండి సరోగేసీ పద్ధతి ద్వారా వాళ్ళు పిల్లల్ని కన్నారు అని చెప్పేసి. రీసెంట్గా అయితే యాక్ట్రెస్ నయనతార కూడా ఒప్పుకున్నారు సరోగేసీ ద్వారా వాళ్ళు ట్విన్స్ తెచ్చుకున్నారు అని చెప్పి. నువ్వు ఈ సరోగేసీ ఎలా జరుగుతుంది, ఎవరు చేసుకోగలరు, దాని గురించి ఇవాళ డిస్కస్ చేస్తాను. సరోగేసీ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ అండి. దీంట్లో క్లినీషియన్స్, మేము ఫర్టిలిటీ ఎక్స్పర్ట్సే కాకుండా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంటుంది. లీగల్ ఒపీనియన్స్, లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు కరెక్ట్గా జరిగితేనే సరోగేసీ అనేది మనము ఇంప్లిమెంట్ చేయగలం. ఎవరెవరికి సరోగేసీ ఆప్షన్ ఓపెన్ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఆర్టీ బిల్ అన్నది మాకు పార్లమెంట్ పాస్ చేశారు. ఆ పార్లమెంట్లో ఏఆర్టీ బిల్ ఎవరు డిజైన్ చేశారు అంటే మెడికల్ ఎక్స్పర్ట్స్ ప్లస్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ద గవర్నింగ్ బాడీ అందరు కలిసి కూర్చొని తయారు చేశారు. వాళ్ళు డీటెయిల్గా ఇండికేషన్స్ ఎవరికి సరోగేసీ వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది అన్నది ముందు డిజైన్ చేశారు. లేడీస్ ఎవరైతే పుట్టుకతో గర్భసంచి లేకుండా పుడతారో అటువంటి ముల్లేరియన్ ఏజెనసిస్ సిండ్రోమ్ అంటామండి. అంటే బై బర్త్ లేడీకి గర్భసంచి ఉండదు. సో అటువంటి కేసెస్లో వాళ్ళు సరోగేసీ వెళ్ళడానికి ఓపెన్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్, తనకు గుండె జబ్బు లేదా లంగ్స్ ఏదన్నా డిసీజ్ ఉంది, ప్రెగ్నెన్సీ వస్తే తన ప్రాణానికే అపాయము, అట్లాంటి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటే కూడా సరోగేసీ వెళ్ళొచ్చు. థర్డ్ వచ్చేసి ఒకవేళ తనకి గర్భసంచి టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల పూర్తిగా దెబ్బతినింది లైనింగ్, అసలు పీరియడ్సే రావట్లేదు, మాత్రలు ఇచ్చినా కూడా రెస్పాన్స్ లేదు, అటువంటి కేసులో కూడా వాళ్ళు సరోగేసీకి వెళ్ళొచ్చు. ఫోర్త్ వచ్చేసి వాళ్ళకు ఈ గర్భసంచి ఏదో రీజన్ వల్ల తీసేయాల్సి వచ్చింది, అది డెలివరీ లేదా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బాగా కాంప్లికేషన్ అయ్యి బ్లీడింగ్ కంట్రోల్ చేయాల్సిన ఉద్దేశంతో యూట్రస్ తీసేయడం, లేదా ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అయ్యి గర్భసంచిని తీసేయాల్సిన అవసరం, ఇటువంటి తప్పనిసరి క్యాన్సర్ యూట్రస్, ఇట్లాంటి కేసెస్లో వాళ్ళకి యూట్రస్ ఉండకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సరోగేసీ ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఎవరు సరోగేట్గా యాక్ట్ చేయొచ్చు? నువ్వు ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ బేబీని వాళ్ళ గర్భసంచిలో క్యారీ చేయడానికి 9 monthsకి, అటువంటి లేడీ ఏజ్ 23 మీద అండ్ 35 లోపల ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆ లేడీకి ఆల్రెడీ పిల్లలు ఉండాలండి. సో అటువంటి లేడీని మాత్రమే సరోగేట్గా గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సరోగేసీ 2 రకాలు ఉంటాయి. కమర్షియల్ సరోగేసీ, ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీ. కమర్షియల్ సరోగేసీ అంటే ఆ లేడీ ఎవరైతే వస్తున్నారో ఆ కపుల్ కోసం వాళ్ళ బేబీని క్యారీ చేస్తామని చెప్పి ఆ కపుల్ నుంచి డబ్బులు తీసుకొని ప్యూర్లీ మనీ బెనిఫిట్ కోసం ఆ పని చేస్తుంటే దాన్ని కమర్షియల్ సరోగేసీ అంటారు. బట్ ఈ కాలంలో ఇప్పుడు ఇండియాలో కమర్షియల్ సరోగేసీని కంప్లీట్గా బ్యాన్ చేశారు, అది లీగల్ కాదు. ఇప్పుడు లీగల్గా ఉండేది ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీ మాత్రమే. సో ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీలో ఎవరైతే సరోగేట్గా ఆ లేడీ ముందుకు వస్తుందో యాక్ట్ చేయడానికి, ఈ కపుల్ నుంచి మానిటరీగా ఏమీ బెనిఫిట్ ఉండదు వాళ్ళకు. వాళ్ళు కపుల్ ఏం హెల్ప్ చేస్తారు ఆ లేడీకి అంటే త్రూ అవుట్ 9 months తనకి ఏవైతే మెడికల్ ఎక్స్పెండిచర్ ఉంటాయో, హాస్పిటల్ బిల్స్ ఉంటాయో, లుకింగ్ ఆఫ్టర్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సెకండ్ వచ్చేసి తను ప్రెగ్నెన్సీ అంతా పూర్తయి డెలివరీ అయిన తర్వాత కూడా ఎంతో టైం పడుతుంది మళ్ళీ ఒరిజినల్ హెల్త్ రావాలంటే ఆ లేడీకి డెలివరీ తర్వాత, పూర్తి 9 months ప్రెగ్నెన్సీ తర్వాత. ఆ ఉద్దేశంతో ఆల్మోస్ట్ 36 months వరకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అది కపుల్ పే చేస్తారు. సో ఇవి కాకుండా ఓవర్ అండ్ అబవ్ దిస్ మానిటరీ ఎటువంటి మనీ బెనిఫిట్ లేదా అది ఆశించకూడదు అనమాట సరోగేట్. సో దీన్ని ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీ అంటారు. ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీలో ఎవరైతే ఆ లేడీ సరోగేట్గా వస్తున్నారో ఎక్కువగా ఈ మధ్యకాలంలో వాళ్ళ రిలేటివ్ అయి ఉండొచ్చు, ఎక్వైంటెన్స్ అయి ఉండొచ్చు, అవుట్ ఆఫ్ గుడ్ విల్ వాళ్ళ కోసము సరోగేట్గా యాక్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కమర్షియల్ సరోగేసీ అనేది మాత్రము ఇండియాలో బ్యాన్ ఉందండి, ఇది లీగల్గా ఒప్పుకోరు. ఎవరైతే సరోగేసీకి ముందుకు వెళ్తున్నారో లీగల్గా ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అండ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని ఉంటాయి. వాళ్ళ లీగల్ ఎయిడ్ లాయర్ ప్లస్ జ్యుడిషియల్ కోర్టులో మెజిస్ట్రేట్ సంతకాలు, ఇవన్నీ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాతనే ఆ కపుల్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది.
నౌ కమింగ్ టు ఎంబ్రియోస్. ఇప్పుడు పిండంని లేడీ గుడ్డు భర్త కణం ద్వారానే మన పిండం తయారు చేస్తే దాన్ని లేడీ సరగెట్లో పెడతాం. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే లేడీలో గుడ్లు తక్కువ ఉండడం లేదా భర్తలో కణాల ప్రాబ్లం ఉంది, ఒక సైడ్ బాగానే ఉంది ఒక సైడ్ బాగాలేదు, అప్పుడు వేరే ఆస్పెక్ట్ డోనర్ ఆస్పెక్ట్ అంటే ఆ లేడీ గుడ్లు తీసుకొని డోనార్ కణాలు వేయడం లేదా భర్త కణాలు డోనార్ గుడ్లు అట్లా తయారైన పిండంతో కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నారండి. ఒకప్పటి టైంలో ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు కూడా ఇది ఇండియా ఒప్పుకోలేదు. భర్త భార్య వాళ్ళ గుడ్డు కణంతో తయారైన పిండం మాత్రమే సరోగెసీకి ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరిలో ఏదన్నా ఒక పిండం మారింది, ఏదన్నా కణం మారింది లేదా గుడ్డు మారింది డోనర్ పరంగా వస్తుంది అంటే అలా తయారైన పిండంని సరోగెసీకి ఒప్పుకునేది కాదు. బట్ ఇప్పుడు రీసెంట్లీ దీన్ని కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఎవరో ఒకరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అంటే భర్తదన్నా భార్యదన్నా గుడ్డు అన్నా కణం అన్నా ఖచ్చితంగా ఆ పిండంలో పార్ట్గా ఉండాలి. పూర్తిగా వేరే వాళ్ళ తయారైన పిండంకి సరోగెసీ ఒప్పుకోరు. థ్యాంక్ యూ.